అరే ఇది సభ లెక్కనే లేదు, సంతాప సభ లెక్కున్నది. అరే ఒక్కల ముఖంలో నవ్వులేదు, అంత నాటకం. కుటుంబాన్ని కాపాడుకోనికే గివన్నీ పనులు చేస్తున్నాడు. గివన్నీ ఎవరన్నారో ఎరికేనా? చలో ఆలస్యం చేయకుండా మా అన్న ముచ్చట చెప్తాడు, చెవులేసుకోరి. అరే ఇది సభ లెక్క లేనే లేదు, సంతల సభ లెక్కనే ఉన్నది. అరే ఒక్కల ముఖంలో నవ్వులేదు, అంత నాటకం. కుటుంబాన్ని కాపాడుకోనికే గివన్నీ పనులు చేస్తున్నాడు. ఇట్లా అన్నది ఎవరో కాదుల్లా, కమలంపూర్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సారు. బీఆర్ఎస్ మన పార్టీని ఒకటికి సమావేశం ఏర్పడేసింది. ఇప్పుడే వీడియో ఇచ్చిన సమావేశం, ఒక్కరి మొక్కలు నవ్వులేదు, ఒక్కరి మొక్కలు అక్కర్లేదు. పార్టీ ఆవిర్భావించినప్పుడు, పార్టీ సింపుల్ గా దాని గురించి మాట్లాడినప్పుడు ఒక్కరి మొక్కలు నవ్వు మొక్కలు లేదు. అది పార్టీ ఆవిర్భావ సభలకి లేదు, సంతాప సభలు ఎక్కడ ఉన్నది. మళ్ళీ మీటింగ్ చూస్తే గతంలో పార్టీ నుంచి తెలంగాణ ఉద్యమకారులు అందరినీ బయటకు పంపించారు. ఇప్పుడైనా పార్టీ పేరు నుంచి అన్న పార్టీ జెండా నుంచి తెలంగాణ తీసుకొచ్చారు. అప్పుడేమో తెలంగాణ ఉద్యమకారులు చేసిండు. ఇప్పుడు పార్టీ జెండా నుంచి పార్టీ పేరు నుంచి తెలంగాణ తీసుకొచ్చారు. ఇక నాయకులను చూస్తే బెంగళూరులో డిపాజిట్ అన్న వరకేసుకున్నాడు, హర్యానా పంజాబ్ లో ఊరు పేరు లేని తీసుకొచ్చి సంకట పెట్టుకున్నాడు. ఒక్కరు దేని వాడికి రాడు. ఇవాళ పార్టీ ప్రారంభించినప్పుడు ఆయన ఏం చేస్తారో చెప్పాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఉమ్మడి రాష్ట్రంగానే ఉండాలని చెప్పి కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కేసు చేసినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని తీసుకొచ్చి దావతీసిన వ్యక్తిని ఇప్పటికీ సమైక్య రాష్ట్రంగా ఉండాలని చెప్పి కోరుకునే ఇప్పుడు అధికార పార్టీ నాయకులకి చేపల పుట్టుతో దావతీసిన నేనే. ఇప్పుడు మళ్ళా ఏం చేస్తున్నాడు, మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ అంటున్నాడు. నీకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కోల్పోయినావు. నీ పార్టీ జెండా నుంచి, నీ పార్టీ నుంచి ఉన్న తెలంగాణ పేరు తొలగించినావంటే నువ్వు తెలంగాణవాది కానే కాదు. తెలంగాణ పేరు ఉన్నప్పుడే మోసం చేసావు నువ్వు. తెలంగాణ పేరు తీసేసాక నువ్వేం చేస్తావు? వాళ్ళని పట్టుకొచ్చిండు, అందరికి దిక్కు దివాణా లేని పట్టుకొచ్చిండు. తుక్కునే గ్యాంగ్ అన్నాడు, బందిపోట్లను పట్టుకొచ్చి మీటింగ్ పెట్టి వాళ్ళంతా నేర్చుకొని పైసలు ఇస్తే ఫస్ట్ వాళ్ళంతా కూడా అందరికి పైసలు పంపించు, అందరు తీసుకొచ్చి దాని పెద్ద దాన్ని ఎప్పుడు నెత్తి రూపాయి పెడితే ఎవరు చేయలేదా? రూపాయి బిల్లు పెడితే కూడా చేయలేదు వ్యక్తులు అన్నారు. అది బీఆర్ఎస్ కాదు, బందిపోట్ల రాష్ట్ర సమితి అంటున్నారు. మూటాగా ఏర్పడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు, నేను ఇంతకుముందు అడిగినా మళ్ళీ అడుగుతున్నా, రాష్ట్రం నువ్వు తెలంగాణకి ఏం చేస్తావు? అదనపు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి పెట్టావు. ఇప్పుడు దేశానికి అప్పులపాలు చేస్తావు. నువ్వు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చినావు? ఇలా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాయకులు గుర్తుంచుకోవాలి. మొన్ననే పంజాబ్ లో ముఖ్యమంత్రి స్వహస్తాలతో ఇచ్చిన చెక్కులు చేయలేదు. అది చిన్న ఉదాహరణ మాత్రమే. తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమ సమయంలో కానీ, ముఖ్యమంత్రి కాకముందు కానీ, ముఖ్యమంత్రి అయినాక కానీ నువ్వు ఏమేమి హామీలు ఇచ్చినావు? ఇచ్చిన హామీలో ఏం నెరవేర్చి, ఎందుకు నెరవేర్చలేకపోయినావు? తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకునే ముఖ్యమంత్రి కుటుంబం బిడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి కాబట్టి, ప్రాంతీయ పార్టీ కాబట్టి దేశంలో దొంగ సారథ్యం చేసి ఇప్పుడు ఈ పార్టీ జాతీయ పార్టీ అయితే ప్రపంచ ఇంటర్నేషనల్ దొంగ సారథ్యం చేసేవాళ్ళు. అది జనం అంతా నవ్వుకుంటున్నారు. ఈ ముఖ్యమంత్రి ఈ పార్టీ ఎందుకు మనకి రాదు, ఇక్కడ ఎవరికి అంటాడు కాబట్టి, ఎవరు దేక్తాడు కాబట్టి ఇవాళ మళ్ళీ ఏదో చూపిద్దామని పోతున్నాడు. బట్ ఇవాళ ఏడానికి కూడా కారణం ఏంటంటే బిడ్డ మీద ఉన్న లిక్కర్ కేసు జనం మర్చిపోవాలి. నిన్న గుజరాత్ లో భారీ మెజార్టీ భారతీయ జనతా పార్టీ సాధించింది. పోయినసారి కంటే 40 సీట్లు ఎక్కువ గెలిచింది. ఇది దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఆ దృష్టి మళ్లించాలి. నేను గుజరాత్ గెలవది ఎట్లా గెలుస్తా చూస్తానండి. నేను పోయి గుజరాత్ పోయి బయలు చచ్చింది 57 సీట్లు అర్థంగా వచ్చింది. బట్ మళ్ళీ అడుగుతున్నా ముఖ్యమంత్రి, నువ్వు ఒక జాతీయ పార్టీ పెట్టినప్పుడు దానికి ఒక విధి విధానాలు ఉండాలి. అదన్నట్టు అసలు ముచ్చట ఇక సార్ పాదయాత్ర చేసుకుంటా బేట్పాల్ దగ్గర మాట్లాడుకుంటే ఇక బీఆర్ఎస్ పార్టీ మీదే జర గట్టిగానే గర్భైండు. అరే కొత్త పార్టీ పెట్టినా కూడా ఒక్కళ్ళ ముఖంలో నవ్వలేదు, అట్లనే ఎవరి నోట్ల నుండి మాట బయటకు కూడా వెళ్ళలేదు. అట్లనే ఈ కథ ఈ ఆవిర్భావ సభ లేకుండా సంతాప సభ లెక్కున్నదని అనుకుంటూ వచ్చాడు. బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఆయన గులాబీ లీడర్ అంటే లేదు బందిపోట్ల రాష్ట్ర సమితి అని అంటున్నాడు బండి సంజయ్ సారు. అవినీతి దాచిపెట్టుకుంటా జాతీయ పార్టీ పెట్టి కుటుంబాన్ని కాపాడుకొని ఆలోచన ఉన్నాడట సీఎం కేసీఆర్ సారు. మొత్తానికైతే ఇట్లున్నది బండి సంజయ్ సార్ ముచ్చట. సార్ అన్నదంటే తప్పే ఉన్నది, ఇప్పుడు తెలంగాణ సక్క లేనే లేదు, కానీ మళ్ళీ దేశాన్ని వెళ్తానికి ఎదురు చూపులు చూస్తున్నాడట. అట్లనే ఉన్నది ముచ్చట అంతా.